మీరు మీడియా వాళ్ళు ఎస్ఐ గారు ఈ కమిషనర్ కూడా మెసేజ్ ఇస్తున్నాయి వెళ్ళి కేసీఆర్ కూడా ఇస్తున్నా తీన్మార్ వల్లనే జైలు వేసి ఏం కేసు లేదు, బొచ్చుల కేసు ఏం లేదు ఆయన మీద. ఈ కేసీఆర్ భయపడుతున్నాడు. ఇన్ని కేసీఆర్ అనేటోడు చాలా పిరికోడు. ఆడు పిరికోడు అని మేమేం మా బాధ వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. ధైర్యంగా పెంచలే పిల్లగాళ్ళని. కేసీఆర్ మా బాబు సోచన హౌస్కి మేమేం చేస్తామండి? తీన్మార్ వల్ల జైలు ఎట్లుంటాడండి? పోలీసులు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఇవాళ 200 మంది వచ్చింది, రేపు నేను 10,000 మందిని తీసుకొస్తాను. ఫైరింగ్ చేస్తావా? పోలీస్ స్టేషన్ ఉప్పులో కొడతారు మీరు చేసే పనులకి. రాత్రి 12:30కి ఇంట్లో మహిళలు భయపడరా? నువ్వు ఎట్లా పంపిస్తావు మనిషిని 12:30కి? ఎమ్మెల్యే గులాంగిరి చేస్తుండ్రా? ఎమ్మెల్యే గులాంగిరి చేస్తుండ్రా? ఎమ్మెల్యే ఏమవుతుందా? రేపు ఎలక్షన్ ఓడిపోతాడు, దుబాయ్కో అమెరికాకో వీక్తాడు. ఈ ఎమ్మెల్యేని దుబాయ్కి రానియారేమో ఎక్కడికో వీక్తారు. హైదరాబాద్ పోయి ఆడపోయి పారిపోయి ఉంటారు. మిమ్మల్ని వేరే గవర్నమెంట్ తీసుకుపోయి ఛత్తీస్గఢ్ బార్డర్లో పడేస్తారు. కొంచెమైనా సోయి ఉండాలి కదా. ఎమ్మెల్యే గులాంగిరి చేస్తున్నావా? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? నిన్ను మా అంటే ట్రాన్స్ఫర్ చేస్తాడు, అంతే కదా. ఇంకేం చేస్తాడా? ఎమ్మెల్యేని ఉద్యోగం పీకుతాడా? పీకగలుగుతాడా? మీరు ప్రజల కోసం ఉన్నారా? మీరు భయపట్టినీకు ఉన్నారా ప్రజలని? మరి ప్రజలని సెక్యూర్ చేయనీకు ఉన్నారా? దేనికోసం ఉన్నారు? ఐఎమ్ లిటరలీ టెలింగ్ యూ, 1000 మందితోటి పోలీస్ స్టేషన్ మీదకి వస్తాము. మీరు కార్యకర్తలను బెదిరిస్తే ఫైర్ చేస్తారా? అంత దమ్మున్నదా? మహేందర్ రెడ్డి గారికి అంత దమ్మున్నదా? 1000 మంది మీద ఫైరింగ్ చేస్తారా? అందరు తాళం వేసుకొని లోపల ఉంటారు. మీరే ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? మీరు ప్రజలను ఎందుకు రెచ్చగొడుతుండ్రు? ఎందరిని భయపట్టిస్తారు? 3.5 కోట్ల తెలంగాణ మనుషుల్ని ప్రజల్ని భయపట్టిస్తారా? Give me the answer. Why did you send at midnight 12:30? కానిస్టేబుల్ ఎందుకు పంపిర్రు? 12:30 మరి ఎన్ని గంటలకు పంపిర్రు? 12 గంటలకు పంపిర్రు. ఎందుకు పంపిర్రు? విలేజ్ ఆయన ఇంటికి పోయి ఆయన ఎందుకు లేపినట్టు? ఆయన ఇంటికి ఎందుకు పంపించారు? విలేజ్ పెట్రోలింగ్ మా ఇంటి ముందర కూడా ఇస్తారు. హైదరాబాద్ బయట కుయ్యి అని తిరుగుతుంది పోతుంది. Why did you specifically go to his house? మరి ఆయన ఇంటికి వచ్చింది కదా. ఇంటికి ఎందుకు పోయారు? నందిపేటలో 10,000 మందితోటి మీ పోలీస్ స్టేషన్ మీదకి వస్తాం. ఈ రకంగా ఉంటే ఏం చేస్తావు? ప్రజలే వస్తారు. ఏం చేస్తారు చెప్పండి? పోలీస్ వ్యవస్థను ఏడికి తీసుకొస్తారు మీరు అందరూ? సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది ఉంటుంది, చట్టం అన్నది ఉంటుంది, మీకు గైడ్ లైన్స్ ఉంటాయి. దాని ప్రకారంగా వ్యవహారం చేసుకోండి. కేసీఆర్కి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం ఉన్నది, డిఫెక్ట్ ఉన్నది మనిషికి. అన్నిటి భయపడతాడు. ఆ భయంలో ఉన్నోడు వేరే వాళ్ళని బెదిరిస్తాడు అన్నట్టు. మిమ్మల్ని వాడుకొని వేరే వాళ్ళని బెదిరిస్తూ ప్రజల్ని. సో కేసీఆర్ షుడ్ గో ఫర్ కౌన్సిలింగ్. కేసీఆర్కి మెంటలీ సమ్ ఇన్స్టెబిలిటీ. ప్రతి దానికి ఎలక్షన్ ఓడిపోతామేమో అని భయపడతాడు. నేను చేసిన స్కాములు బయటకు వస్తే ఏమో భయపడతాడు. ప్రభుత్వంలోకి వెళ్ళిపోతే ఎట్లా రాసి ఉంటే అట్లా అవుతుంది కదా. మీకేం పని? మీరు చట్టపరంగా మీరు పని చేసుకోవాలి కదా. ఎక్కడ పోతే అక్కడ భయం. ఏ జిల్లాకు పోయినా గిదే పని ఉన్నది. రాత్రి 12:30కి ఎందుకు పంపించినావు అంటే ఎస్ఐవి నువ్వే నాకు జవాబు చెప్తాడు. జీవన్ రెడ్డి బాయిల దుంకుమంటే దుంకుతారా? చెప్పండి. పర్పస్ ఉంది కదా. మీరు కాకి యూనిఫామ్ వేసుకున్నందుకు దేర్ ఇస్ అ పర్పస్. యు ఆర్ నాట్ గులామ్స్ ఆఫ్ జీవన్ రెడ్డి ఆర్ కేసీఆర్ ఆర్ ఎనీబడి. యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. యూ కెనాట్ క్రాస్ ద లైన్. ఇంకోసారి పొరపాటు చేయొద్దు. పబ్లిక్ నుంచి రివోల్ట్ వస్తుంది. పబ్లిక్ నుంచి రివోల్ట్ వస్తే అప్పుడు వస్తుంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం.
మీరు చేయబట్టి వస్తుంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఆస్క్ కేసీఆర్ టు గో టు హెల్. లెట్ ఇట్ బి డీజీపీ ఆర్ కమిషనర్. డోంట్ క్రాస్ యువర్ లైన్స్. ఇఫ్ కేసీఆర్ is working well, he will win. If he is shit scared, that means he is not working. That is his problem. If those fellows, Kalvakuntla fellows, are insecure, maybe they are guilty. That is their problem, people's problem. People will decide what to do. You should maintain law and order within your guidelines. You cannot cross the line. ఎమ్మెల్యే చెప్పంగానే ఇష్టం ఉన్నట్టు చేస్తారా? ఎట్లయితుంది? ఎస్ఐ గారు చెప్పండి. ఎమ్మెల్యే చెప్పంగానే చేస్తారా? చెప్పండి. మీకు అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారు? పోలీస్ స్టేషన్ పిలిపిస్తారంట. ఎందుకు వస్తారు పోలీస్ స్టేషన్కి? ఏం అవసరం? ఆయన క్రిమినల్ కాదు, ఆయన క్రిమినల్ రికార్డు లేదు. మా కార్యకర్తలకి ఎటువంటి కేసులలో లేరు. పోలీస్ స్టేషన్ రమ్మంటే ఎందుకు వస్తారు? బిడ్డని రావాలన్నా పోలీసు వాళ్ళు ఏంటికి వస్తారు? పెరిసిపులు ఉన్నాయా? ఎందుకు వస్తారండి? డోంట్ రిపీట్ దిస్. యు ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్. ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్, ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటైనింగ్ పీస్ అండ్ హార్మనీ, you are instigating people. Don't repeat it. Tell Mr. Jeevan Reddy, sir, this is the line, we cannot cross this. ఎవరన్నా మా పిల్లగాడు తప్పు చేస్తే డిరోగేటరీ పోస్ట్ పెడితే అందరికంటే ఎక్కువ డిరోగేటరీ లాంగ్వేజ్ వాడేది జీవన్ రెడ్డి. అయినా కూడా ఎవరైనా మీకు తప్పు చేసిన అనిపిస్తే డే టైంలో దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. రాత్రి 12 గంటలకు అంటే బెదిరియాలనే పోతుర్రా మీరు ఆడోళ్ళని? మరి రివోల్ట్ వస్తుందండి పబ్లిక్లోకి వెళ్ళి. ఇప్పుడు మీరు అసంటి పనులు చేస్తున్నందుకే మీకు 3 లేయర్ల ఫెన్సులు ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి ఎందుకంటే 3 లేయర్ల ఫెన్స్. మీకే భయం ఉన్నది అన్నట్టు. అంటే అట్లా పనులు చేస్తున్నారు. ప్రజల కోసం చేయండి, టీఆర్ఎస్ నాయకుల కోసం కాదు. ఆయన తీర్మానమాలనే వేసిండు. నేను చెప్తున్నా కదా, కేసీఆర్కి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్నది, దిమాకులా డిఫెక్ట్ ఉన్నది. అది ఆయన ప్రాబ్లం ఆయన సాల్వ్ చేసుకునే వాళ్ళు అందరి మీద ఎగబడుతున్నాడు. ఆయన ప్రజలు గమనిస్తారు. డోంట్ రిపీట్ దిస్. ఈ వల్ల జీవన్ రెడ్డి ఈజ్ ఆస్కింగ్ యూ టు గో బియాండ్ ద లైన్. టెల్ హిమ్ సారీ. నేను బీజేపీని వెనకేసుకోమంటలేను. నేను ఎవరు తప్పు చేస్తే చట్టపరంగా తీసుకోండి యాక్షన్. ఊకే భయపెట్టించుడు, బెదిరించుడు ఏందండి ఇదంతా? ఓకే, మీ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది తెలంగాణ. నిజంగా కూడా వెరీ సాడ్. ఈవెన్ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ టు సే దాట్. డోంట్ రిపీట్ ఇట్ అగైన్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.